అందరికీ నమస్తే. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నాడు. ఈడ ఉన్నప్పుడు 30% కమిషను, లేకపోతే హైకమాండ్ చెప్పింది ఫాలో అయితలేడు. ప్లస్ ఎమ్మెల్యేలతోన మొత్తం రిలేషన్స్ కట్ అయిపోయినాయి, మంత్రులతో రిలేషన్స్ కట్ అయిపోయినాయి, పార్టీ ఒరిజినల్ లీడర్స్ మొత్తం కట్ అయిపోయారు. ఆయన రేవంత్ రెడ్డికి అనుంగ పాత్రుడు అయిపోయింది. ఇవన్నీ చాలా చాలా చూసినాం మనం. ఇప్పుడు ఏంది, ఆయన అమెరికా పోయిండు. రీసెంట్గా నేను మొన్ననే పోయిండు, ఇంకా వస్తారనుకుంటా ఇవాళ రేపు. అమెరికాలో కూడా వివాదమే. ఏంది వివాదం అంటే, ఇక్కడ నుంచి అమెరికాకు పోతున్నప్పుడు కొంత లిమిట్ ఉంటుందంట, డబ్బులు ఎన్ని తీసుకుపోవాలని. ఆ లిమిట్ కూడా నేను కొంత చెప్తా, కొంత చార్ట్ చెప్పిట్లా చూసిన నేను. అది ఆ లిమిట్ ఉంటుందంట. మరి ఈయన ఎన్ని డబ్బులు తీసుకుపోయినో తెలియదు, కానీ అక్కడ అమెరికాలో ఎయిర్పోర్ట్లో కూర్చోబెట్టి గంట సేపు విచారించారంట అక్కడ వాళ్ళు, ఆఫీస్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన అధికారులు. విచారించి తర్వాత మరి దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా చూపించిందా ఏమైందో తెలియదు, కానీ పోయిందంట. మొదలే ఆయన మీద అవినీతి ఆరోపణలు, ఇప్పుడేమో ఇది వచ్చింది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి పొలిటీషియన్స్ మీద చాలా చాలా ఆరోపణలు ఉంటాయి. అంటే ఇక్కడ డబ్బులు సంపాదిస్తారు, పోయి విదేశాల్లో పెట్టుబడులు పెడతారు అని. ఇది అందరికీ వర్తిస్తుంటుంది. కాకపోతే ఇప్పుడు బట్టి విక్రమార్క మొదలే కమిషన్ మంత్రి అని బాగా పేరు పొందిండు. మొన్ననే కదా ఒక ప్రభుత్వ ఉద్యోగిని, నేను డైరెక్ట్ పోయి బట్టి విక్రమార్క భార్యను కలిస్తే 10% కమిషన్ అడిగింది. ఆమె చెప్పిందా నిజమా అబద్ధమా అనే కన్నా ముందు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా చెప్పారు కదా 30% కమిషన్ తీసుకుంటున్నారని, సొంత పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిండ్రు. ప్లస్ చాలామంది బయటికి చెప్పకపోయినా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు వీళ్ళు డబ్బులు ఇస్తేనే పని అవుతున్నాయి. కాంట్రాక్టర్లకు బాగా తెలుసు ఎంత కమిషన్ ఇస్తే పనులు అవుతున్నాయి, వాళ్ళ బిల్లులు వాళ్ళకి రావాల్సిన బిల్లులు ఎంత ఫస్ట్. సరే ఏమైందో తెలియదు, కానీ బట్టి విక్రమార్క ఒక 2 వారాల క్రితం పోయిండు. 2 వారాలు 10 days అయింటుంది బహుశా. ఆ వార్త కొంచెం లేట్గా వచ్చినట్టు బయటికి. 2 months బ్యాక్ ఫ్యామిలీతో కలిసిపోయినాడు. అక్కడ నుంచి కొన్ని వీడియోస్ కూడా వచ్చినాయి. డల్లాస్లో కాంగ్రెస్ కార్యకర్తల అభిమానులు వచ్చి స్వాగతం పలికినాయి, అవన్నీ కూడా వచ్చినాయి. అయితే ఆడవాళ్ళు ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు అక్కడ ఆఫీసర్లు ఆపేసారంట బట్టి విక్రమార్కను ఫ్యామిలీని. ఆపేస్తే ఎందుకు ఆపేసారు అంటే, తీసుకుపోవాల్సిన డబ్బుల కన్నా ఎక్కువ డబ్బులు తీసుకుపోయినట్ట. మరి ఎక్కువ అంటే ఎంత మోతాదో తెలియదు. తీసుకుపోవాల్సిన దానికి ఒక లిమిట్ ఉంది. ఒక్క మనిషి $3,000 ఆల్మోస్ట్, నాకున్న సమాచారం, సబ్జెక్ట్ టు కరెక్షన్. $3,000. అదే భార్య భర్త 2 పిల్లలు అనుకో ఫ్యామిలీ, వాళ్ళు మొత్తం ఫ్యామిలీ కలిసి ఎంతమందిని ఉండని $10,000. అంటే మన భాషలో ఒక మనిషి ఆల్మోస్ట్ 25 నుంచి 27,000 28,000 తీసుకుపోవచ్చు ఒక మనిషి. ఫ్యామిలీ అయితే ₹1,00,000 దాకా పట్టుకుపోవచ్చు అనుకుంటా, అటు ఇటు. అంతకన్నా కొద్దిగా ఎక్కువ, ఒక $12,000 $13,000 కనుక తీసుకపోతే దానికి డిక్లరేషన్ ఇవ్వాలి, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంది ఏం కదా అనేది చూస్తారంట. మరి ఇక్కడనేమో అక్కడ గట్టిగానే ప్రశ్నించిందని వార్తలు వచ్చినాయి ఆల్రెడీ. అసలు ఇవి బట్టి విక్రమార్క పోయింది అఫీషియల్ టూరా అన్అఫీషియల్ టూర్ కూడా తెలియదు, అది ఎక్కడ సమాచారం అయితే లేదు. మరి అఫీషియల్ టూర్ అయితే ఫైనాన్స్ మినిస్టర్ కదా ఆయన. ఇప్పుడు కొంతమంది మినిస్టర్లు మేము పెట్టుబడులు తీసుకుని పోతున్నాం అంటారు, కొందరేమో స్టడీ టూర్ అంటారు, పోయి అక్కడ క్లీన్ అండ్ గ్రీన్ ఉంటుందంట చూసి వస్తామని అంటారు. కొందరేమో పలానా మ్యానుఫ్యాక్చరింగ్ ఉందంటే చూసి వస్తామంటారు. బట్టి విక్రమార్క ఏ యాంగిల్లో పోయింటో తెలియదు. ఫ్యామిలీతో పోయిండు కాబట్టి బహుశా అది పర్సనల్ టూర్గానే చెప్పక తప్పదు. మరి పర్సనల్ టూర్లో ఆయన ఎన్ని డబ్బులు తీసుకుపోయిండో దేనికోసం తీసుకుపోయిండో తెలియదు. ఇప్పుడు గవర్నమెంట్లో ఆయన మీద ఎట్లుందంటే, వాళ్ళ తోటి మినిస్టర్లు, వాళ్ళ జిల్లా ఎమ్మెల్యేలు వాళ్ళే ఓపెన్గా మాట్లాడుకునే పరిస్థితి. ఈయన బాగా కమిషన్లు తీసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్లో బాగా బట్టి విక్రమార్క డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు. ఆ ఆరోపణ ఉంది. ఆ ఆరోపణకు ఎప్పుడో ఒకసారి అది గట్టిగా మాట్లాడిన బట్టి విక్రమార్క, కానీ దానికి కరెక్ట్ సమాధానం చెప్పలేదు. అది సమాజంలోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. అంటే ఎందుకంటే ఆయన కమిషన్ అడిగేది ఎవరిని, సమాజంలో ఉన్న మనుషులనే కదా. కానీ ఇప్పుడు అమెరికా పోయిండండి. అమెరికా పోయి మరి ఆ డబ్బులు పెట్టుబడి పెట్టడానికి పోయిండా దేనికి పోయిండో అందరికి అనుమానాలు వస్తాయి కదా, ఎవరికైనా వస్తాయి అనుమానాలు సహజంగా. ఒక జర్నలిస్ట్కే రావాల్సిన అవసరం లేదు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలకు రావచ్చు, సామాన్య జనాలకు రావచ్చు, ఎవరికైనా రావచ్చు. కానీ అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీ వద్దనే అడ్డుకున్నారంట. ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఎయిర్పోర్ట్లో అడ్డుకొని నిబంధనలకు విరుద్ధంగా అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎందుకు తీసుకొచ్చారని ఆయన గట్టిగా ప్రశ్నించారంట. అంత పెద్ద మొత్తంలో అంటే మరి ఎంత పెద్ద మొత్తమో తెలియదు. గంటకు పైగా ఒకే చోట కూర్చోబెట్టి లోతుగా విచారించారని సమాచారం అంట. మళ్ళీ గంటకు పైగా కూర్చోబెట్టారంట. ఆయనకి ఇక్కడ డిప్యూటీ సీఎం, కానీ అమెరికాలో ఏముంటుంది, ఏముండదు కదా. అమెరికాలో ఏం ప్రోటోకాల్ ఉంటుంది, వేరే దేశంలో ప్రధానమంత్రికి ఉంటుందేమో, కానీ దాదాపు గంటకు పైగా కూర్చోబెట్టి మాట్లాడాను. 2 వారాల క్రితమే జరిగితే ఆలస్యంగా వచ్చింది. రాష్ట్రంలో ఏ శాఖ నిధులు విడుదల చేయాలన్నా బట్టి విక్రమార్కనే నిజానికి చూసుకునేది. ఆ పర్సెంటేజీలు ఇదంతా కూడా ఉంది. అసలు ఫారెన్ టూర్లు, ఈ కమిషన్ల డబ్బుల లావాదేవీలు సర్దుబాటు కోసమేనా అనేది ఈ వార్త బయటకు వచ్చినాక అందరికి అనుమానం వచ్చింది. కొంపదీసి పెట్టుబడులు పెట్టిపోయినరా. అప్పట్లో చర్చ జరిగింది. ఎప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు
మీటింగ్ పెట్టుకొని 30% కమిషన్ తీసుకుంటున్నారు, మేము బిల్లులు తీసుకొస్తే కూడా అన్నప్పుడు ఏదో దుబాయ్లో రియల్ ఎస్టేట్ చేస్తారు అని వెబ్సైట్లో చూసిన నేను కూడా వార్త, బాగా చర్చ జరిగింది అది. ఇక మీరు ఇక్కడైతే ఎవరు చేస్తలేరు బిజినెస్, అందరూ బయట అలవాటు పడ్డారు, మొత్తం ఇక్కడ డబ్బులు సంపాదించాలి, ఇక్కడ పెడితే జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది, తెలిసిపోతుంది కదా, చిన్నది అయిపోయింది కదా తెలంగాణ స్టేట్. అంతకుముందు అంటే పెద్ద స్టేట్ ఏపీ కాబట్టి ఎవరెక్కడ బిజినెస్ చేస్తున్నా అర్థమయ్యేది కాదు, కానీ ఇప్పుడు అట్లా లేదు సిచ్యువేషన్. ఇప్పుడు ఎక్కడ ఏం బిజినెస్ చేసినా అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. కాబట్టి అప్పుడు ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడైతే బట్టి విక్రమార్క ఏపీలో కాంటాక్ట్లు చేసేవాడు, ఏపీ కాంట్రాక్టర్తో కలిసి ఏపీలో ఉన్న పొలిటీషియన్స్తో కలిసి అక్కడ కాంటాక్ట్ చేసేవాడు అనేది అప్పుడు ఓపెన్గా మాట్లాడుకునేవాళ్ళు. ఎందుకంటే నేను కూడా చూసినా కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన డిప్యూటీ స్పీకర్గా పనిచేసిండు, మనం అంతా చూసినాం. కానీ మరి ఇప్పుడు అక్కడ ఏం సమాధానం లేదో తెలియదు. అక్కడ కూడా ప్రభుత్వాలు మారినాయి, అంత వ్యవహారం అంతా మారింది, కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు, ఏపీలో కాంగ్రెసే లేదు. కాబట్టి మరి ఫారెన్లో ఏమైనా బిజినెస్లు చేస్తున్నారో ఏమవుతుందో తెలియదు. కానీ ఇది ఒక పెద్ద దావానంలాగా వ్యాపించింది, ఆయన ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు, బిజినెస్లు చేయనికినే అడిగి పోయిండు అనేది బయటకు వచ్చింది. కాకపోతే బట్టి విక్రమార్క ఒక్కడే ఏమో, బట్టి విక్రమార్క 2024లో కూడా దుబాయ్ పోయిండు, నాకు బాగా గుర్తుంది. 2024లో దుబాయ్ పోయిండు. ఆ దుబాయ్ పోయినప్పుడే అనుకుంటా బహుశా ఆయన దుబాయ్లో బిజినెస్ చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ బిజినెస్ అని బయటకు వచ్చింది. కానీ మినిస్టర్లు చాలామంది పోతారు, రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు పోలేదు, రేవంత్ రెడ్డి ఇప్పటికి పోవడం, రేపు పోతుండు కదా 10వ తారీఖు పోయి మళ్ళీ నెక్స్ట్ మంత్ 10వ తారీఖు వస్తున్నాడు, అంటే దాదాపు 25 రోజులు పోతున్నాడు. మరి ఆయన 4 దేశాలు పోతుండే ఒకటేసారి, అమెరికా, చైనా, జపాన్, జర్మనీ. మరి ఎందుకు పోతుండో తెలియదు. ఆయన ఢిల్లీ పోతేనే రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి లాస్ట్కు వాళ్ళ తమ్ముడిని డిఫెన్స్ సెక్టర్లో కంపెనీ పెట్టించిండు. ఢిల్లీ పోయి ఊకే ఆ రక్షణ శాఖ మంత్రిని కలిసి అప్పుడు అనుకున్నాం, అంటే జర్నలిస్టులో చర్చ జరిగింది, ఎందుకు రక్షణ శాఖ మంత్రిని కలుస్తున్నాడు, మనది బార్డర్ స్టేట్ కాదు, ఏ దేశానికి మనం బార్డర్లో లేవు, మధ్యలో హైదరాబాద్, కానీ రక్షణ శాఖ మంత్రిని ఊకే కలుస్తారు ఎందుకు వీళ్ళు. అప్పుడు ఏమంటారు అంటే వీళ్ళు ఆ రక్షణ భూములు ఉన్నాయి కదా, అక్కడ రక్షణ భూములు రోడ్ల కోసము ఆ కంటోన్మెంట్ భూములు ఉన్నాయి, దానికోసం కలుస్తున్నారు అన్నారు. కానీ మరి చూస్తే నిన్నమొన్న వాళ్ళ తమ్ముని కొండారెడ్డి వ్యవహారం బయటకు వచ్చింది. ఏకంగా రక్షణ డిపార్ట్మెంట్లోకి, రక్షణ వలయంలోకి కొండారెడ్డి గారు ఏకంగా కంపెనీ పెట్టి పోతున్నాడు, దానిలోకి ఎంట్రీ అవుతారు వాళ్ళ ఫ్యామిలీ, రేవంత్ రెడ్డి ఫ్యామిలీ రక్షణ రంగంలోకి ఎంట్రీ అవుతుంది. వాళ్ళ బిజినెస్ చాలా పెద్ద ఎంట్రీ ఇది నిజానికి, రక్షణ రంగంలోకి ఎంట్రీ కావడం అంటే నాటే జోక్ కదా, అట్లా ఎంట్రీ అవుతుంది అనమాట. తర్వాత దక్షిణ కొరియా పోయినరు, దక్షిణ కొరియా పోయినాక అక్కడ బిజినెస్ సెటప్ అయిందో తెలియదు, అవన్నీ తర్వాత తెలుస్తాయి. మళ్ళీ వానికి చాలా ముందు చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది, వీళ్ళు విదేశాలకు ఎందుకు పోతారని. ఇంకా కొంతమంది మంత్రులు పోయారు, చాలామంది పోయారు. ఈయన ఎవరు, జూపల్లి కృష్ణారావు, నా దగ్గర ఏకంగా ఒక లిస్టే ఉంది ఎవరెవరు మినిస్టర్లు పోయిందంటే, శ్రీధర్ బాబు 2024 ఆగస్టు అమెరికా పోయిండు, శ్రీధర్ బాబు దక్షిణ కొరియా పోయిండు, శ్రీధర్ బాబు జపాన్ పోయిండు 2025లో, బట్టి విక్రమార్క జపాన్ జపాన్ అక్టోబర్ 2024 జపాన్ పోయిండు బట్టి విక్రమార్క. జూపల్లి కృష్ణారావు స్పెయిన్ పోయిండు 2024, జూపల్లి కృష్ణారావు అమెరికా పోయిండు అక్టోబర్ 2024, కృష్ణారావు బ్రిటన్ పోయిండు నవంబర్ 2024. కొంతమంది మంత్రులే ఇక్కడి నుంచి ఎవరు కదలలేరు, వాళ్ళ దిక్కనే ఉంటున్నారు. ముఖ్యంగా మహిళా మంత్రులు అయితే మొన్న సీతక్క పోయింది అమెరికా, రీసెంట్గా పోయింది. కొండా సూర్యకి అయితే పోయినట్టు నాకు కనబడలేదు. ఇంకా కొంతమంది మినిస్టర్స్ ఉన్నారు, వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాళ్ళు కూడా పోతుంటారేమో, పోయినట్టు ఉంది. ఇంకా కొంతమంది మినిస్టర్లు ఉన్నారు, వాళ్ళైతే పోలేదు. వివేక్ అయితే ఇప్పటిదాకా ఫారెన్ టూర్ పోయినట్టుగా పోయిండో ఏమో. ఆయన ఊగే జర్మనీ పోతాడు, ఏంటంటే జర్మనీలో ఉద్యోగాలు పెనికి పోతున్నట్టాడు. ఆయనకు వేరే దేశాల్లో కూడా కంపెనీలు ఉండొచ్చు బహుశా, పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కదా ఆయన, బేసిక్గా ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి కంపెనీలు ఉంటే ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఇదొకటి, ఇప్పుడు వీళ్ళు పోయేటప్పుడు మస్తు చెప్పిపోతారు, పెట్టుబడులు తీసుకొస్తామంటారు, తెలంగాణను చిత్రపటాన్ని తీసుకుపోయి ప్రపంచంలో పెట్టొస్తామంటారు, ఇక జనాల కోసమే పోతామంటారు. ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళు చెప్తారు చూడు, మేము కాన్స్టిట్యున్సీ ప్రజల అభివృద్ధి కోసమే పార్టీ మారినామని. వీళ్ళు విదేశీ టూర్లకు అఫీషియల్గా పోతారు, ఇక్కడి నుంచి మంచిగా కొంతమంది ఆఫీసర్లు పెట్టుకోతారు. రేవంత్ రెడ్డి వాళ్ళు అయితే ఆఫీసర్లు కూడా పెట్టుకోరు ఒక్కోసారి, ఆ ఆఫీసర్లు ఆడ తీసుకుపోయి లాడ్జింగ్లో పడేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అనుకుంటా. వీళ్ళు పోయేటప్పుడేమో మేము తెలంగాణ ప్రజల కోసమే, తెలంగాణ కోసమే విదేశాలకు పోతున్నామంటారు. సేమ్ ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళు కనుక మేము జనాల కోసమే, అభివృద్ధి కోసమే పోతున్నామని చెప్పినట్టు పోతారు. బట్ ఇది బట్టి విక్రమార్క వచ్చినాక కడుక్కుంటాడేమో, ఇది బురద అంటాడో ఏమంటాడో తెలియదు. ఫ్యామిలీతో కొంత రోజులు ఎంజాయ్ చేద్దామని పోయినాము బహుశా, ఎందుకంటే ఇక్కడ ఉంటే ఊకే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఆయన దగ్గరికి ఎవరు కానీ ఏదో ఒక ప్రెషర్ ఉంటుంది కదా, ఆ ప్రెషర్ నుంచి బయటపడడానికి బహుశా ఫ్యామిలీతో పోయిండేమో. కాకపోతే ఈ వార్త బయటకి ఎట్లా వచ్చిందో మరి, ఈ వార్త వాళ్ళు అక్కడ ఆపిర్రని, ఎంబసీ ఆఫీసర్స్ ఆపిర్రు గంట సేపు అని, చెకింగ్ చేసిరని, పైసలు ఎక్కువ తీసుకుపోయినని. మరి ఆయన పైసలు ఎక్కువ తీసుకుపోయినంటే మరి ఎన్ని ఎక్కువ తీసుకుపోయినో తెలియదు, అసలు తెలియక తీసుకుపోయిండో తెలిసి తీసుకుపోయినో కూడా తెలియదు. ఎనీవే బట్టి విక్రమార్క ప్రస్తుతం ఈ వివాదంలోకి వచ్చేసిండు. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.